హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? టుడే వచ్చేసి ఏంటంటే పెడిక్యూర్ అండి. ముందు వాటర్ హీట్‌గా చేసుకోవాలనమాట. ఆ టబ్‌లో వాటర్ గోరువెచ్చగా రెడీ చేసుకోవాలి. అండ్ నెయిల్స్‌కి నెయిల్ పాలిష్ ఉంటే ఫస్టే క్లీన్ చేసేసుకోవాలండి. ఇగోండి వాటర్ అయితే హీట్ అవుతున్నాయి అనమాట. సో, ముందు నెయిల్ పాలిష్ క్లీన్ చేసుకున్న తర్వాత పెడిక్యూర్ టబ్‌లో హాట్ వాటర్‌గా ఉంచిన తర్వాత అది వచ్చేసి పెడిక్యూర్ సాల్ట్ అండి. పెడిక్యూర్ సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతది. అండ్ రోజ్ పౌడర్ వచ్చేసి పెడిక్యూర్‌కి ఇక్కడ క్రాకర్స్ ఉంటాయి. క్రాక్స్ అయన్నీ ఉంటాయి కదా! అవన్నీ క్లీన్ అవుతానికనమాట. సో, అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. రోజ్ పౌడర్ అలాగే 1 స్పూను. అండ్ షాంపూ అండి. అండ్ షాంపూ వచ్చేసి కొంచెం ఒక్కొక్క స్పూన్ వేయాలి. సో, ప్రాసెస్ అయితే చూడండి. వాటర్ అయితే హీట్ అవుతూ ఉన్నాయి. వేడవుతున్నాయి. అండ్ వైబ్రేట్ వస్తుంది టబ్‌లో. అండ్ వైబ్రేట్ వస్తది. ప్లస్ బబుల్స్ వస్తాయి. కింద మసాజ్ కూడా అవుతదండి. ఈ టబ్‌లో పెడిక్యూర్ టబ్ సెపరేట్‌గా దొరుకుతది. సో, పార్లర్ నడిపే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉంటే బెనిఫిట్ అనమాట. ఇంట్లో అయినా రెడీ చేసుకోవచ్చండి. ఇదొచ్చేసి యాక్టివా పౌడర్. అంటే బ్లీచ్ పౌడర్ కొంచెం కొంచెమే వేయాలి. చిటికెడు. ఇది ఎందుకంటే బాగా నాని మొత్తం తోలు అదంతా మంచిగా వస్తదనమాట. వెనకాల క్రాక్స్ అయన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ అండి. అండ్ నెక్స్ట్ కాళ్ళైతే పెట్టేయమనాలి. గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలండి వాటరు. బాగా హీట్ అవుతే మళ్ళీ క్లయింట్ ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతారనమాట. సో, గోరువెచ్చగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాళ్ళకి ఏమేమి రాయాలో చూపిస్తాను చూడండి. క్లింజింగ్ మిల్క్ అండి. అండ్ షాంపూ ఇది. అండ్ స్క్రబ్, జెల్, మసాజ్ క్రీమ్ అవి సెపరేట్‌గా దొరుకుతాయండి పెడిక్యూర్‌కంటూ. అండ్ ఇవొచ్చేసి బ్రషెస్, నెయిల్ కట్టర్స్, ఇదొచ్చేసి రోజ్ పౌడర్ కింద చూపించాను కదా! పెడిక్యూర్ పౌడర్ సెపరేట్‌గా ఉంటది. అండ్ ఇదొచ్చేసి యాక్టివా పౌడర్. అండ్ ఇదొచ్చేసి షాంపూ, రోజ్ వాటర్ అండ్ అక్కడ ఉన్నాయి కదండీ! ఆ ప్లేట్ అదంతా మొత్తం సెట్ సిజర్స్, నైఫ్స్ అవన్నీ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ప్యాక్‌కి కూడా క్రీమ్ రెడీ చేసి పెట్టుకుంటున్నా. పెడిక్యూర్‌కి సెపరేట్ క్రీమ్ ఏపించుకుంటారండి. లేదా ముల్తానీ మిట్టయినా నడుస్తది. వాళ్ళ ఇష్టం అనమాట. అడుగుతారు క్లయింట్స్. వాళ్ళ కాళ్ళు బాగా మురికిగా ఉన్నాయి బాగా అంటే మనం ముల్తానీ మిట్టేస్తే బాగా బెనిఫిట్ అనమాట. సో, ఇదైతే నార్మల్‌గా క్రీమ్ అండి. పెడిక్యూర్‌దే ప్యాక్ క్రీమ్ సెపరేట్ వేస్తున్నాం. అండ్ దీంట్లో చూసారు కదా! సిజర్స్, నెయిల్ కటర్స్, నెయిల్స్ క్లీన్ చేయడానికి అన్నీ అనమాట. ఇదైతే క్రీమ్ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం. గట్టిగా అయిపోతుంది. మళ్ళీ కొంచెం రోజ్ వాటర్ ఏసుకొని కలుపుకోవాలి. అండ్ ఈ టబ్ కూడా చూపిస్తా చూడండి. ఆన్, ఆఫ్ ఒకటి. నెక్స్ట్ వైబ్రేషన్స్‌ది, బబుల్స్‌ది అండ్ హాట్ అవ్వడానికి వాటర్. సో, ఈ టబ్‌లో అయితే ఇలాగ కనిపిస్తుంది కదా! సో, నురగొచ్చింది చూసారా? బబుల్స్ వచ్చినాయనమాట. కాలంతా ఇలా నురగొచ్చేసింది. అండ్ ఫస్ట్ వచ్చేసి ఒక కాలు పైన పెట్టమని చెప్పి ఫస్ట్ క్లింజింగ్ మిల్‌తో ఆ కాలంతా క్లీన్ చేయాలండి. ఎప్పుడైనా పెడిక్యూర్ చేసినప్పుడు మోకాలు నుంచి పాదాల దాకా ఇలాగ క్రీమ్ అయితే అప్లై చేయాలి. ప్యాక్ కూడా అలాగే వేయాలండి. సో, ఇదొచ్చేసి 1-5 మినిట్స్ లేదా 3 మినిట్స్ మసాజ్ చేయాలి క్లింజింగ్ మిల్‌తో. ప్రెషర్ పాయింట్స్ ఇస్తూ క్లీన్ చేసామంటే వాళ్ళకి రిలాక్స్‌గా ఉంటదనమాట. సో, ఈ నెయిల్స్ కూడా కట్ చేయాలండి తర్వాత. నెయిల్స్ అంత అంత మురికేం లేదు నెయిల్స్‌లో. ఒక్కొక్కళ్ళదైతే చాలా డర్టీగా ఉంటది. సో, అందుకనే ప్రిఫర్ అనమాట. ఇది హెల్త్‌కి కూడా మంచిదంటండి. ఎందుకంటే నెయిల్స్‌కి మంచిది. పెడిక్యూర్ చేసుకుంటం వల్ల నెయిల్స్‌కి బాగా బెనిఫిట్ అనమాట. ఫస్ట్ క్లింజింగ్ మిల్క్ ఏసేసి కాలంతా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రబ్ ఎయాలండి. చూపిస్తాను చూడండి. చూసినట్టే ప్రాసెస్ అవుతే ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. ఇంట్లో ఏంటంటే జస్ట్ మనకు షాంపూ, హాట్ వాటర్, షాంపూ అండ్ ఏదన్నా మసాజ్ క్రీమ్ ఏదన్నా ఉంది అంటే అది. లేకపోతే పర్లేదు నడుస్తదండి. నానపెడితేనే మురికంతా సగం వదిలిపోతదండి వేడి నీళ్ళల్లో. సో, అదనమాట. అండ్ స్క్రబ్ అయితే అప్లై చేశామండి. స్క్రబ్ ఏంటంటే కొంచెం రఫ్‌గా ఉంటది. సో, స్లోగా చేయండి. 2 మినిట్స్ చేసినా చాలు. స్క్రబ్ వేసిన తర్వాత మళ్ళీ అది కూడా రిమూవ్ చేసేయాలి. పక్కన బౌల్‌లో ఒక టిష్యూ పెట్టుకొని మనం ఫేషియల్‌కి టిష్యూ యూజ్ చేస్తాం కదండీ! ఆ టిష్యూ పక్కన పెట్టుకొని ఒక బౌల్‌లో వాటర్ పెట్టుకుంటే మంచిది. ఈ వాటర్‌లో అయినా క్లీన్ చేయొచ్చు. కానీ కస్టమర్స్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా! సో, అదనమాట. ఒక కాలుకి అయిపోయింది కదా! సో, సెకండ్ కాలుకి నేను చేస్తున్నాను. నేను ఇదే ఫస్ట్ టైమ్ అండి. నేను రెడీ చేస్తున్నానన్నమాట. ఫస్ట్ టైము నేను నేర్చుకుంటున్నా. సో, తను చూపిస్తున్నారు. ఇలా మసాజ్ చేయాలి అని చెప్పి మా మ్యామ్ చూపిస్తున్నారు. అండ్ గ్లౌజెస్ వేసుకోవచ్చు. కానీ ఎక్స్‌పీరియన్స్ అవుతది అని చెప్పి వితౌట్ గ్లౌజెస్‌తో నేను ట్రై చేస్తున్నానండి. మన ఇష్టం. అంటే ఒక్కొక్కళ్ళకి నచ్చదు కదా! కాళ్ళు పట్టుకుంటాం. కానీ నాకు అలాంటిదేం లేదండి. ఎందుకంటే అది మన వర్క్‌ని ఫస్ట్ మనం ఇష్టపడితేనే నెక్స్ట్ మనకి వర్క్ మీద బాగా
బాగా వస్తది అంటారు కదా! వర్క్ ఫస్ట్ మనం ఇష్టపడాలి. తర్వాతే మనకి వర్క్ ఈజీగా వస్తదని. సో, నేనైతే గ్లౌజెస్ అన్నారు కానీ నేను నార్మల్‌గానే వద్దని చెప్పి మనకి ఎక్స్‌పీరియన్స్ అవుతది కదా! ఎలాగని చెప్పి నేను ఇలాగ చేతులతోటే గ్లౌజెస్ ఏసుకోకుండా హ్యాండ్స్ తోటే చేసేస్తున్నానండి. సో, మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైమ్ మేబీ ఏసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ గదా అని చెప్పి నాకు ఎక్స్‌పీరియన్స్ అవుతదని నేను చేతులతోటే గ్లౌజెస్ ఏసుకోకుండా చేశాను. నేను కూడా అంతేనండి. ఫస్ట్ క్లింజింగ్ మిల్క్, నెక్స్ట్ స్క్రబ్ మసాజ్ చేశాను. పక్కన మ్యామ్ ఉన్నారు. చెప్తున్నారనమాట ఇలా చేయాలి అని. సో, నేను దాన్ని బట్టి చేస్తున్నాను. వాళ్ళకి లైట్‌గా మసాజ్ కూడా ఇవ్వాలండి. సో, ఈవిడయి అయితే నెయిల్స్ బానే ఉన్నాయండి. అంత మురికేం లేవు. సో, అందుకని మేము ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఒక్కొక్కళ్ళదైతే మురికుందంటే ఎక్కువ టైం పడతదనమాట. సో, తినేయి అంత మురికేం లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు గూడా డిఫరెన్స్ తెలిసిపోతుందండి అప్పుడే. ఫస్ట్ నార్మల్‌గా పెట్టక ముందు లెగ్స్, పెట్టాక లెగ్స్ కొంచెం డిఫరెంట్ తెలిసిపోయిందప్పుడే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్ అండి. క్లింజింగ్ మిల్క్ అయిపోయింది. నెక్స్ట్ స్క్రబ్‌లోకి వెళ్తున్నాం. స్క్రబ్ కూడా అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసి కాలు. నెక్స్ట్ నెయిల్స్ కట్ చేయాలండి. నెయిల్స్ నీట్‌గా ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. అండ్ నెయిల్స్‌లో ఉన్న మట్టిని కూడా తీసేయాలి. అండ్ షేప్ చేస్తున్నారనమాట లైట్‌గా. అలా షార్ప్ చేసామంటే నెయిల్స్ త్వరగా వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీడిల్ తోటి లోపల ఉన్న మురికినంతా తీసేయాలి. ఈ సెట్ సెపరేట్‌గా దొరుకుతదండి. పెడిక్యూర్ సెట్ అంటే. పెడిక్యూర్‌కి, మెనిక్యూర్‌కి ఒకే సెట్ వస్తదనమాట. నెయిల్స్ క్లీన్ చేసేదానికి సెపరేట్ తెచ్చిపెట్టుకుంటే మంచిది. అండ్ నెయిల్ చుట్టూ ఉన్న మట్టిని ఇలాగా తీసేయాలి. లోపల ఉన్న మట్టిని కొద్దిగా పెయిన్ లేకుండా నీట్‌గా చేయాలి. నెక్స్ట్ ఇదొచ్చేసి నెయిల్స్‌ని వెనకాల ఇలా గెంటుతున్నారు కదండీ! సో, అక్కడ నల్లగా ఉన్న అది కూడా కట్ చేస్తారు పైన. ఆవిడకి నల్లగా ఏం లేదు. జస్ట్ వెనక్కి ఇలా గెంటుతున్నా. ఎందుకంటే నెయిల్ హెల్తీగా ఉండటానికి, త్వరగా గ్రోత్ అవ్వడానికి. సో, అంతా అలాగే చేయాలి అన్ని కాళ్ళకి. మొత్తం అన్ని 2 కాళ్ళకి అలాగే చేయాలి ఫింగర్స్‌కి. తర్వాతొచ్చేసి ఇలాగున్నాయి కదండీ! ఇలాంటివన్నీ నైఫ్‌తో కట్ చేసేయాలి. బ్యాక్ సైడ్ గూడా అంతేనండి. క్రాక్స్ ఉంటాయి కదా! అవి గూడా. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్‌కైతే చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే ఈ నైఫ్ తోటి కట్ చేసినప్పుడు అక్కడ ఏదన్నా గాయమైందంటే అది వాళ్ళకి అప్పుడే స్టార్ట్ అవుతది గదా! ఒక చిన్న గాయమైనా త్వరగా తగ్గదంటారు కదా! షుగర్ పేషెంట్స్‌కి. సో, అదనమాట. ఇగోండి వెనకాల ఉన్న క్రాక్స్ అన్నీ నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఎక్కువ ఎంతసేపు నానితే అంతసేపండి. 20 మినిట్స్ అన్నా కాలు నానపెడితే ఈజీగా వచ్చేస్తదనమాట టఫ్‌గా లేకుండా. సో, మేమందరం అయితే చూస్తున్నాం క్లాస్‌ని. ఒక కాలు ఆవిడ చేశారు. ఒక కాలు నేను చేశాననమాట. చేస్తారా అని అడిగారు. చేస్తామన్నా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ రబ్ చేయాలండి. పైనున్న పొడి స్కిన్ అంతా దీనిలోకి బ్రష్ లోపలికొచ్చేస్తది. కొద్దిగా మనకి ఎలాగంటారు ఓపికగానే చేయాలి. బలం పెట్టి రుద్దాలి. సో, ఇంకొక అమ్మాయి కూడా ట్రై చేస్తున్నారు. మాతో పాటు నేర్చుకుంటున్న అమ్మాయి. నెక్స్ట్ వచ్చేసి నెయిల్స్ అంతా క్లీన్ అయిపోయాక కాలు క్రాక్స్ అన్నీ క్లీన్ అయిపోయాక మళ్ళీ షాంపూ అప్లై చేసి నీట్‌గా బ్రష్ తోటి ఇలా శుభ్రం చేసేయాలి. నెయిల్స్‌లో ఇంకేమన్నా మట్టి ఉంటే పోతదనమాట. సో, ఇదనమాట అండి పెడిక్యూర్‌ది ప్రాసెస్ అంతా ఇదే. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ వేసేయడమే. 2 కాళ్ళు అలా చేసేసిన తర్వాత అండ్ మామూలుగా వచ్చే క్లయింట్స్ దగ్గర ఖచ్చితంగా అడగాలండి. షుగర్ అయితే వాళ్ళకి నైఫ్‌తో జాగ్రత్తగా అసలు నైఫ్ పెట్టకపోయినా బెటరే. ఎందుకంటే ఒక చిన్న గాయమైనా వాళ్ళకి ఫ్యూచర్‌లో మరి అది తగ్గదనమాట. షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా! సో, అదనమాట. నెక్స్ట్ జెల్ అప్లై చేస్తున్నాం. నెయిల్స్ అంతా క్లీన్ చేసేసి క్రాక్స్ అన్నీ క్లీన్ చేసేసాక జెల్ అప్లై చేసి ఒక 5 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మసాజ్ క్రీమ్ కూడా వేసి అప్లై చేసి మసాజ్ చేయాలండి. ఇది కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్యాక్ వేసేయడమే. సో, ఇదనమాట ప్రాసెస్. చూసారు కదా కాళ్ళు డిఫరెన్స్ నాకైతే బాగా తెలుస్తున్నాయి. అండ్ రోజ్‌గా అయితే వచ్చేసినాయి. రోజ్ వాటర్ మహిమో మరి రోజ్ పౌడర్ ఏసాం కదా! అదో మరి పింక్‌గా వచ్చేసినాయి కాళ్ళైతే. ఇదైతే మనం బయటికి వెళ్ళకుండా, మట్టి పనులు చేయకుండా ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా 6 మంత్స్ వర్క్ అవుతదండి. వర్తే. కాస్ట్ వచ్చేసి 800 నుంచి స్టార్ట్ అవుతది. వాళ్ళు అడిగే ప్యాక్స్‌ని బట్టి కూడా ఇప్పుడు ముల్తానీ మెట్టి ఒక ప్యాక్ ఒక అమౌంట్ ఉంటది. ఇప్పుడు ఈ ప్యాక్ ఒక అమౌంట్ ఉంటది. అలాగనమాట. వాళ్ళు మంచి క్వాలిటీ కావాలంటే కాస్ట్‌లీ అవుతది. సో, ఇదైతే ఖచ్చితంగా 6-8 మంత్స్ అయితే ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గరైతే ఖచ్చితంగా ఆహ్, పోకుండా ఉంటదనమాట. సో, నెయిల్స్ ఏంటి, కాళ్ళేంటి నీట్‌గా కనిపిస్తాయి. దట్స్ ఆల్ గాయ్స్. నా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి.
సో, ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమన్నా కావాలి అంటే చెప్పండి. నేను క్లాసెస్ తీసుకుంటూనే నెక్స్ట్ మీకు ప్రిఫర్ చేస్తున్నాననమాట. మీరు కూడా చూస్తారు కొత్త వాళ్ళు ఏదన్నా కొంచెం నేర్చుకుంటారు అని. అండ్ కాళ్ళు పట్టుకుంటాం అది ఇది అని అనుకోవద్దు. ఎందుకంటే మనం ఏ వర్క్ చేస్తామో ఆ వర్క్‌ని మనం ఫస్ట్ ప్రేమించాలి. ఇష్టపడాలి. అలాగైతేనే మనకు వర్క్ వస్తదండి. లేకపోతే ఎప్పటికి మనం ఆ చేసే వర్క్‌ని నామోషీగా ఫీల్ అయ్యామంటే అస్సలు రాదు. సో, నేనైతే ప్రతి ఒక్క వర్క్ నా చేతులతోటే నేను టచ్ చేసి, ఫీల్ చేసే నేను ఫస్ట్ ఒకసారి నేను కూడా వేపించుకొని ఎలా ఉంటది అని చెప్పి నేను ఫీల్ అయిన తర్వాత కస్టమర్స్ మీద చేస్తున్నాను. అండ్ ఈ పెడిక్యూర్ అయితే నేను కూడా ఒకసారి ట్రై చేసుకుంటాను. మనమంతా పార్లర్‌కెళ్ళం కదండీ! నేనైతే వెళ్ళను పార్లర్స్‌కి. తక్కువ ఐబ్రోస్ అంతే చేపించుకుంటా. సో, మనం గూడా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ ఎలా ఉంటదో వాళ్ళకి మనం చెప్పడానికి ఉంటదనమాట కస్టమర్స్ దగ్గర. ఇది చేయించుకుంటే మంచిదండి. ఇలాగా ఇన్ని డేస్ ఉంటది. నాకిలా డిఫరెన్స్ కనపడింది. సో, మనం కూడా ఒకసారి ఫస్ట్ ఖచ్చితంగా ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ అంతా ఒక 20 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఇలాగ మసాజ్ చేసిన తర్వాతే రిమూవ్ చేయాలి. మసాజ్ చేసి రిమూవ్ చేస్తేనే రిజల్ట్ అనమాట. సో, 5 మినిట్స్ అన్నా ఇలాగా మసాజ్ చేసేసి తర్వాత రిమూవ్ చేసేయాలి. అంతే. నార్మల్ వాటర్‌తో కడుక్కోమని చెప్పాలి కాళ్ళు. దట్స్ ఆల్ గైస్. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చిందంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. అండ్ వీడియోస్ అయితే ఇక్కడి నుంచి పెట్టడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే నాకసలు టైం కుదరట్ల. వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి పెట్టడానికి. చెన్నై వెళ్ళొచ్చిన వీడియోసే బోలెడున్నాయి. కానీ నాకు టైం కుదరట్ల. సో, అడ్జస్ట్ చేసుకోండి. నేను కూడా పెడతాను. వీక్లీ అట్‌లీస్ట్ 2 వీడియోస్ అన్నా లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామండి. దట్స్ ఆల్. బాయ్. ఇదిగోండి ఇక్కడుంది కదా! అది చూసారా? అది పర్లేదు. ఇంకా కొంసేపు కట్ చేద్దామంటే ఆవిడ పెద్దావిడండి. సో, అందుకనే ఎక్కువ కట్ చేయలేదు. దట్స్ ఆల్. ఈ టబ్ అయితే ఖచ్చితంగా ఉండటానికి ఇది చేయండి. ఈ టబ్బు బెనిఫిట్స్ బాగున్నాయి. మసాజ్ గూడా వస్తది. సో, అంతేనండి. బాయ్. మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఇంకా ఇలాంటివి బ్యూటీ పార్లర్‌లో ఏమేమి యూజ్ చేస్తారో అవి కూడా నేను చెప్తూ ఉంటాను. టిప్స్ కూడా చెప్తానండి. మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. బాయ్ గైస్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.